జింక అందం. ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా! ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంలో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? నా కాళ్ళు ఇలా ఎందుకుండావి? సన్నగా, పీలక, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు? నా కాళ్ళు సరిగా లేవు, సన్నగా ఉన్నాయి అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంత ఉండునో కదా. ఆ చిన్న లోపం నాకు లేకుండా ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాదాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనక ఎవరో అనుసరిస్తున్నట్టు అడుగుల శబ్దం, చెంగున అంగాలు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెత్తుతూనే ఉన్నది. ప్రమాదం తప్పించుకుంది. గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, హమ్మయ్య, ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పిన తర్వాత తన కాలు వైపు చూసుకుంది. అంతకుముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డిలాగా ఎంతో అందంగా ఉన్నాయి అని అనిపించింది. దేవుడు తనకు అలాంటి కాలు ఎందుకు ఇచ్చాడో దానికి ఇప్పుడు అర్థమైంది. ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.